నైట్ టైంలో ఉంటారు కదా. సో ఇట్లా ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఇట్లా పడుకున్న వాళ్ళని లేపి మరీ అడిగారు అన్నట్టు. అంటే ఇట్లా వస్తావా అని చెప్పి, ఎంత డబ్బులు ఇస్తాము అని చెప్పి అడిగారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? స్టార్టింగ్ కాబట్టి నేనైతే ఒప్పుకోలేదు. మ్మ్. తర్వాత ఈ అక్క దగ్గర తీసుకొని తిన రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషన్లో దిగాల్సి వచ్చింది. స్టార్టింగ్ వాళ్ళు పిలిచినప్పుడు, తర్వాత మీరు అందరితో బెడ్ షేర్ చేసుకుంటున్నప్పుడు, ఈ రెండిటికి మధ్యలో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓకే, ఈ అక్క చెప్పింది ఏంటంటే ఫస్ట్గా వర్క్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. దాంతో పాటు జూనియర్ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్రొఫెషన్ చూపెట్టడానికి కారణం ఏంటంటే డేకి 5,000 10,000 వస్తున్నప్పుడు 700కి 800కి ఎవ్వరు వర్క్ చేయాలనుకోరు. ఓకే, అంటే మీరు జూనియర్ ఆర్టిస్ట్గా మీకు ఎంత వచ్చేది? 700 ఇచ్చేవాళ్ళు. ఓకే, 600 700 ఇస్తారు జూనియర్ ఆర్టిస్ట్. అంత తక్కువ వస్తుందా? అంతే పర్ డే. అంటే ఎంతసేపు ఉంటుంది మీ వర్క్ చేయాల్సింది? 6 to 6, 6 to 9. మార్నింగ్ 6 to 9 వెళ్ళాలంటే మీరు 5కి లేవాలి. 5కి లేచి 5:30 కల్లా బస్ దగ్గరకు వస్తే వాళ్ళు ఎక్కించి 6కి అట్లా 6:30 అవుతుంది లొకేషన్కి వెళ్ళడానికి. లొకేషన్ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి 6 అవుతే మళ్ళీ రూమ్కి రావడానికి 9 అవుతుంది మేబీ. ఇక్కడ నుంచి మార్నింగ్ 6 to నైట్ 9 వరకు చేస్తే 600 700 ఇచ్చేవాళ్ళు. 600 700. దీనికి మాత్రం దీనికి 2 hours 3 hours కోఆపరేట్ చేస్తే 5,000 10,000 వస్తుంది.